మురళిని ఈ అమ్మాయి నందు చాలా భయపడి బలాన్ని పెడుతుంటుంది అనమాట. సిటీకి వెళ్దాం, సిటీకి వెళ్దాం అని. అయితే సిటీకి వెళ్దాం అంటున్నావు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అంటుంది ఇల్లు అమ్మేద్దాం అంటుంది. ఇల్లు అమ్మేద్దాము అంటే జాను ఒప్పుకోద్దు దీనికి అంటే దాని మొహం అది ఒప్పుకునేది ఏంటి, అయినా ఇప్పుడు కిన్నెర ఆపరేషన్ కి 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. దానికి ఇక్కడ మురళి దగ్గర సమాధానం ఉండదు. అయితే నందు ప్లాన్ ఏంటంటే ఈ ఇల్లు అమ్మేసేసి చక్కగా కిన్నెరకి 25 లక్షలు పెట్టి అన్ని చేయించేసి, అంటే ఆపరేషన్ చేయించేసి మిగిలిన డబ్బులతో సిటీలో ఆ మురళి చేత బుటిక్ పెట్టించి ఆ తర్వాత వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి చూసుకోవాలని చెప్పేసి తన ఉద్దేశం. అయితే మురళికి అస్సలు అంటే అస్సలు ఈ విషయం నచ్చదన్నమాట. దాంతో ఇక 25 లక్షలు ఎలా తెస్తామని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపు సూర్య ఎదురు చూస్తున్న జాను కోసం ఖచ్చితంగా ఇక్కడ జాను అయితే వచ్చేసింది అనమాట. అంటే జాను వచ్చి అంటుంది, నా మీద కోపం పోలేదా అని సూర్య అడిగితే, నీ మీద కోపం పోయింది, ప్రేమ కూడా పోయింది, ఇంకేం నువ్వేం మాట్లాడుకో, నీకు గుడ్ బై చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి అని చెప్పేసి అంటున్నాను. అంటే అప్పుడు తన చెయ్యి పట్టుకుంటే చెయ్యి లాగేసుకుంటే అప్పుడు సూర్య అంటాడు, నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను జాను, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళకి కనిపిస్తున్నాను, చెప్పు నువ్వు అసలు నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అంటే నువ్వు ఎలా నమ్మావు అంటే, నమ్మడం ఏంటి, ఎదురుగుండగా సాక్ష్యాలు కనబడుతున్నాయి, నా కళ్ళ ముందే మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయితే ఇంకా నమ్మడం అది నిజము అబద్ధం అంటాం ఏంటి, ఇవన్నీ మాట్లాడకు సూర్య అని చెప్పేసి అంటూ. అయితే అప్పుడు సూర్య అంటాడు, మా అమ్మ చచ్చిపోతానని విషం తాగి బెదిరించింది, నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అంటాడన్నమాట. అనేసరికి ఇంకా జాను ఆలోచిస్తుంటే జాను గట్టిగా పట్టుకుని, ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేను జాను, నా మాట విను, నేను నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు అనగానే జాను మనసు కరిగిపోయి ఇక ఏం చేయాలి అని తను సంసిగ్ధంలో పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సూర్య వాళ్ళ అమ్మని గుట్టిగా నమ్ముతున్నాడు, వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పలేడు. ఓకే, వాళ్ళ అమ్మ విషయంలో తను చేస్తున్నది అదే. అయితే ఇక జాను అంటుంది, మన పెళ్లి అవ్వటం కష్టం సూర్య, ఎందుకంటే నువ్వా మీ అమ్మని ఎదిరించలేవు అది ఇది అంటే, అప్పుడు తను ఏమంటాడంటే, ఒక పని చేస్తాను నేను, బెంగళూరు వెళ్ళిపోతాను, కొన్నాళ్ళు అక్కడే ఉంటాను, అక్కడే ఉన్న తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఇక్కడికి వచ్చి నేను అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను, ఆమెను మాత్రం నేను పెళ్లి చేసుకోను అనగానే జాను మనసు కరిగిపోయి ఇక సూర్యాన్ని క్షమిస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఇదంతా ట్విస్ట్ ఏంటంటే ఈ నిత్య దూరం నేను చూసి ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఏడ్చేస్తూనే ఉంటుంది. ఈలోపు దొంగతనంగా మురళి అలాగే తన బాబిన్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ ఇంట్లో దూరతారు. దూరి అది ఇది ఇది అది ఏదేదో ఎతికేస్తూ ఉంటారు. ఇంతకీ ఏం వెతుకుతున్నారో తెలుసా, వాళ్ళు వెతికేది షాప్ పేపర్స్. ఇప్పుడు మురళి నడుపుతున్న షాప్ ఉంది కదా, అది వాళ్ళ సొంత షాప్. అది అమ్మేసేసి కిన్నెరకి ఆపరేషన్ చేయిద్దామని మురళి ఉద్దేశం. అయితే వాళ్ళ అమ్మకి దొరికిపోతారు. అయితే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీకు అసలు పిచ్చెక్కిందా, నీకు బుద్ధుందా, వాళ్ళ చెల్లెలకి ఆపరేషన్ అయితే వాళ్ళ చెల్లెలు అక్కలు చూసుకోవాలి, నువ్వు నీ షాప్ అమ్ముతానంటావేంటి అంటే, ఈ లోపు వాళ్ళ అమ్మకి తెలిసిన నిజం ఏంటంటే సిటీకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి అంటే నందు అలాగే మురళీలిద్దరూ వేరే బిజినెస్ పెడదాము అన్న ఆలోచనతో ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళ అమ్మగారు ఆ పేపర్స్ తీసుకుని ఇద్దరిని బయటకు పంపించేస్తారు. అయితే ఈ లోపు ఈ సింహాద్రి ఈ భువన వీళ్ళందరూ కూడా శుభలేఖలు ఎదుగుతుంటే, ఎవరి కోసం శుభలేఖలు చేస్తున్నారు అంటే, అదేంటి నీకోసమే అంటే, నా కోసం కాదు, నీ కొడుకు నడి రోడ్డు మీద దాంతో శృంగారం కానిస్తున్నాడు, అందరూ చూస్తున్నారన్న సిగ్గు కూడా లేకుండా దాన్ని గట్టిగా హక్ చేసుకుని మరి దానికి ఐ లవ్ యూ చెప్తున్నాడు అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇంకా నిత్య మొత్తం అన్ని పడేస్తారు అనమాట. శుభలేఖలు అన్ని కింద పడేసరికి అదే టైంకి సూర్య వస్తాడు. సూర్య వచ్చి ఏంటి నిత్య ఇదంతా అనేసి అంటే, ఇంకా కాలర్ పట్టుకొని, ఏంటి నువ్వు చేస్తున్న పని, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు నాతో, మళ్ళీ దాంతో నువ్వు కులుకుతున్నావు ఏంటి, రేపొద్దున్న మరి నాకు పెళ్ళైనా కూడా నువ్వు ఇదే చేస్తూ ఉంటావా అని చెప్పేసి అడుగుతుంటున్నాను. అడిగితే సూర్య కోపం వచ్చి అంటాడు, నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పానా అని చెప్పేసి నిలదీస్తాడు. అంటే మరి
నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగావు కదా అంటే అది మా అమ్మ చేసిన డ్రామాకి నేను తొడగాల్సి వచ్చింది కానీ వేరే విషయంగా కాదు అనగానే వీళ్ళ అమ్మ సిగ్గుపడుతుంది. ఎందుకనంటే కొడుకుని బలవంతంగా ఎంగేజ్మెంట్ చేయిస్తే పెళ్ళైన తర్వాత కాపురం ఎలా చేయిస్తుంది పిచ్చిది కాకపోతే. అయితే అంటాడు, నేను జానుని ప్రేమిస్తున్నా, నేను నీకు ఒక విషయం చెప్తా విను. 100 సార్లు కథ 1000 సార్లు చెప్పాను జానుకి ఐ లవ్ యూ అని. నేను నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానా? ఒక్క మాట కూడా మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పేసి అంటాడు. ఈ పెళ్లి నేను చేసుకోనంటే ఈ లోపు సింహాద్రి వచ్చి, అల్లుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే, ఏం తప్పు చేస్తున్నా? నువ్వు చేస్తున్నావు తప్పు. అనవసరంగా నాకు నీ కూతుర్ని అంటగడుతున్నావు. నేను ఎప్పటికైనా జానునే పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ అలా చేసుకోలేకపోతే అసలు నేను పెళ్లి చేసుకోనంటే ఈ లోపు వీడు ఉంటాడు కదా సింహాద్రి కొడుకు దరిద్రుడు, వీడేమంటాడంటే, ఏంటి బావా దాంతో తిరిగావు, మోస అయిపోయింది, ఇప్పుడు దాన్ని వదిలేచ్చు కదా అనగానే చంప పగల కొడతాడు అనమాట. నోరు మూసుకో, ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే బాగుండేది లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీలాగా చెత్త బుద్ధితో లేదు నేను, ఇంకొకసారి జాను గురించి తక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు అనమాట.